హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. మీరు ఈ వీడియో వచ్చేసిందంటే మనమైతే ఫస్ట్ డస్ట్ కోద్దాం. ఏం చేస్తుంది కోద్దాం. తర్వాత ఈ బండికి పయాలు మారవాలి. ఇవి ఇంపపాయలు ఎడున్నాయి, అడున్నాయి ఇంపపాయలు. ఆ పయాలు వేయాలన్నమాట. ఎందుకంటే కాక బురజాలు దుంతాడు. కొత్త టెక్కులు కూడా ఫిట్ చేసింది బురజాల. పాటలు అనుకుంటా దున్నుడే. చలో రైటా. ఇది ఇప్పుడు దీని మీద రెండింటి మీద అవ్వాలన్నమాట డస్ట్కి. చలో చింటో, మనమైతే క్రషర్ కూడా వచ్చేసామన్నమాట. ఇలా కాంట పెట్టుకొని బయట చూసుకొని డస్ట్ కడుగా డస్ట్ చేసుకొని రావాలి. ఇక అయితే లోడ్ అవుతుంది అన్నమాట డస్ట్. మహేంద్ర కిందకి పోయింది. మహేంద్ర ఇంటి ఉండే ఎటు పోయింది మహేంద్ర. ఇక మహేంద్ర వచ్చి కింద పెట్టుకోండి మహేంద్రని. డస్ట్ ఎడ నింపుకుంటాను వచ్చినావు కిందికి. అండి నా బావ పైన నింపుతుండు బండి. మళ్ళా అది కాదు, ఇదే దింపుతుంది. ఈడ పక్కనే నింపుతుడు. ఉండు మళ్ళీ కిందనే వస్తాడు. ఎడికే పంపిస్తుడు తిండి. ఎడికెక్కరా ఏ చెంటు ఇలా పెట్టేసే రివర్స్ దా. అయ్యో విజయ్ నింపుతుంది దాంట్లో. దబావు వచ్చేసే దబావు. వీడు సగ నింపాడు పనుల. వేరే అయితే మస్తు నింపుతాడు. వీళ్ళు నింపనికి రాదు, చేయనికి రాదు. కింద వాడచ్చు అప్పుడు ఏం లేదు. ఈడ కరెక్ట్ నింపాలి లేడు కాక. ఇదరా ఇంత ఆతే ఇద్దరు దాలో और బకెట్ దాలో. వర్షాకాలం ఏం కాదు, గష్ కింద పడది. గట్టిగా అతుకొని ఉంటుంది కదా. మన బండి అయితే లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మహేంద్ర బండి లోడ్ చేసుకొని కిందకి వస్తే అప్పుడు మనం కింద అవుదాం కాడకాడ. కాంట మీద వేరే బండ్లు వెయిటింగ్ ఉన్నాయన్నమాట. అది తీసినాక మన బండి వెయిట్ చెక్ చేసుకొని వెళ్దాం. నువ్వు కూడా ఫస్ట్ నమ్మలో అన్న వీడియో చేసాక నమ్మినావు. అనేది అంతే. చూపి మన బండి అయితే కాంటల మీదకి వచ్చినాయన్నమాట. ఇప్పుడు వెయిట్ ఎంత వస్తుంది? ఎంత వచ్చానా వెయిట్? టీఆర్ వస్తా 6 చిల్లర వస్తుంది. అన్న సిస్టమ్ ఎట్లా కొడుతుంది, రప్ప కొడుతుంది సాఫ్ట్వేర్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. 6.5 బరాబర్ అయిపోయింది. 2 ఒకటేసారి ఇస్తా. తీసే బండి తీసేయి. ఈ రోడ్ హైలైట్ అన్నమాట. మొత్తం బతకాలంలో రోడ్ మొత్తం ఎట్లా అయిపోతా అంటే ఇది ఇక మొత్తం బుగ్గా ఈ రోడ్డు. ఇట్లనే ఒక 3 కిలోమీటర్స్ ఉంటాం అన్నమాట రోడ్డు. అంటే వర్షాకాలం ఇట్లా వాటర్ ఎక్కువ ఇలా కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీ కనిపిస్తుంది. పొక్కలు చిన్న కనిపిస్తున్నాయి వీడియోలో. పొక్కలు పెద్ద పొక్కలు ఉంటాయి అన్నమాట ఈ రోడ్లు. ఇలా కొత్తోడు వస్తే బుగ్గానే ఈ రోడ్లో. మనం కాబట్టి ఇది ట్రాక్టర్లు కాబట్టి ఇట్లాంటివి వెళ్ళిపోతాయి. కార్లు అయితే చెంబలు అలవడుతుంటారు. ఇలా మళ్ళీ మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. జంగల్ మే మంగల్. ఇలా సిగ్నల్ ఉంటుంది, బొంగు ఉంటుంది. మధ్యలో బండికి ఏమైనా బుగ్గనే. ఎవరిని ఫోన్ చేయడానికి రాదు, ఏం రాదు. ఆ బండ్లో ఈ బండ్లో సేమ్ వచ్చింది రేటు. అలా 6,600 వచ్చింది. ఇలా 6,540 వచ్చింది అనమాట. 60 kgs అటు ఇటు వచ్చింది అంతే. 60 kg ఇలా జాండియర్ తక్కువ వచ్చింది. హైలైట్ అనిపిస్తుంది వీడియో. లోడ్ కాల్ చేసి పైలు ఎక్కేయాలన్నమాట బండి. సో మనం అయితే ఇప్పుడు ట్రాక్టర్ పైలు ఎక్కిపోతున్నాం అనమాట. అదే మన 300 కూడా తీయక చాలా అవుతుంది. సో 300 కూడా తీసాం అనమాట. ఇగో మన బండికి అయితే యాక్సిడెంట్ అయిందనమాట. సో దీని మీద బాగా పడ్డాడు. బండి ఆపే క్రాషెస్. ఒక చిన్న క్రాష్ కూడా లేకుండా బండికి. ఇది లివర్ విరిగిపోయింది, సైలెన్సర్ గీతలు ఇవన్నీ. ఇంకా డిస్క్ బి పనిచేస్తలేదు. ఇది ఫ్రంట్ డిస్క్. ఇంకా నయం మనిషికి ఏం కాలేదు. జర కొంచెం ఈ సైడ్ పారకు కొంచెం క్రాస్ అనిపిస్తుంది అనమాట. అది ఒక్కటి చెక్ చేపిస్తారు మీరు షోరూమ్లో. నిన్న మనోడు జ్వరం వచ్చి ఇంట్లో పడుకోండు.
చెప్పు తక్కువే జ్వరం ఎటు వస్తున్నాం మరా మాస్క్ పెట్టుకున్నారు కరోనా వచ్చిందా అందుకే బయట తిరగవద్దు అవ్వు అంటే చాయ్ అటు ఇటు పోవద్దు నైట్ అవుట్ బీట్ అవుట్ అనుకుంటా చాలా అమ్మన్నాడు అద్దాగా నీకు రోగం వచ్చిందిరా చలో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డాక్టర్ పైర్ల దగ్గరికి వెళ్దాం అనమాట వెనక బ్రేక్లు దిగుతాను పక్కాలి కూరలు కష్టపడుతురు దింపు దింపు ఇప్పుడైతే బండి ట్రాలీ ఇప్పేసి టైర్లు ఇప్పి ఇది వేయాలన్నమాట ఇప్పరే అనిపిస్తుంది ఇట్లా కలిసి ఇలా సీనియర్ టాట దొరికిపోయినా సీనియర్ ఇక్కడ వంగడదామని చెప్పేసి మనం ఖాళీ గుంజరు వస్తుంది సీనియర్ పాత పాయలా ఇది ఎంఆర్ఎఫ్ ఇది అపోలో ఇది తింపాలి కొంచెం కరెక్ట్ పెట్టిరా వీడియోది కాదు అమ్మి లేపు నేను డౌన్ చేయమన్నప్పుడు ఇట్లా పై ఇట్లా తిరిగినట్టు కావాలి అంతే చెప్పు ఏమరా సీను తప్పుడు వేస్తాడు విశ్వ ఎట్లా బతికేటోళ్ళు నట్లు ఫిట్ చేయాలంటే మీ సామాన్లు మంచిగా ఉండాలన్నా అదురుతున్నాయా చేతులు అదురుతాయి ఏమైంది నడుము పోతుందా నువ్వు భయపడతావు మీ పాప పట్టుకుంది కాదా కొంచెం రైట్ బండి బురదలా దిగుతుంది మొత్తం బురద అయిపోయాడు డ్రైవరు బురదలు వేసా అంటవా ఇది దింపాలన్నమాట కిందికి దింపితే ఇట్లా గుజ్జు కూడా వస్తుంది ఇప్పుడు ఇది తుకానికి దుంతురు అనమాట అంటే మన వరి వెట్టనికి తుకం వేస్తారు కదా ఇట్లా మొలకలు వచ్చినా వాళ్ళు వేస్తే తుకం అవుతుంది ట్రాక్టర్ పెట్టిండు ఇక్కడ బాగా కష్టపడుతురు రైతు బిడ్డలు సప్పటి సత్తారాయనది ట్రాక్టర్ దేవాడేది ఇది వెళ్ళమంటే వెళ్తలేదు నన్ను బతలాడుతా ఉండు పోతున్నాడు కిమిరా చేసుకుని వాళ్ళు చేసేదైతే పోను పోయిగా
కట్టిరా కొట్టవా అనిల్ది ప్రయోగం. ఏబో ఏమే సప్పుడు లేదు. అరే లేకపోతే అది ఇక్కడే ఇది ఇక్కడే. అరే సీను చిన్నది ఇక్కడే కట్టే కట్టే గ్రిప్ ఇస్తలే ఇది. जेसीबी बचा हमारा डॉक्टर को जाने की जेसीबी का ड्राइवर उधर से आएगा. నేను పోగా ఇద్దరు से आता है उधर से కళ్ళు కనిపి ఆ బాయ్ దాకా కనిపిస్తాయి. ఆడికి పో అరే అని పోతుందా దారే దారా ఇది ఏంద్రా ఇది ఆల్రెడీ నిజం దొరుకో ఇదేంద్రా ఇదేంద్రా అను మొత్తం మీద వచ్చేసింది బండి బయటకు వచ్చేసింది. బండి బయటకు వెళ్ళింది. అవతలేడు మనోడి అంపుతుంటా అలా అట్లా అనిల్ రెడ్డితోని మళ్ళీ దిగబెట్ట. సో ఇప్పుడు అనమాట నాటేనికి వెళ్తారు అనమాట. నాకు తీసుకొని నాటేనికి పోతున్నాం. వడ్లని వాటర్లో ఒక 3-4 days నానబెట్టి ఒక సంచిలేసి వడ్లను ఒక సంచిలేసి వాటర్లో వేసి పెడితే వడ్లకి ఇట్లా మొలకలు వస్తాయన్నమాట. ఆ మొలకల్ని తీసుకొని మొన్న చూపించిన ట్రాక్టర్ దున్నిన తర్వాత దాంట్లో చల్లితే ఇట్లా తుకం లెక్కలు అవుతాయి అన్నమాట. సో తుకం అయినాక నాటేస్తారు ఇప్పుడు అనమాట. ఇప్పుడు నాటేసే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ప్రవీణ్ ట్రాక్టర్ దున్తుండు. ఇప్పుడు అక్కడ చూపిస్తా. నాటేసే ప్లేస్కి వచ్చాం అనమాట మనమైతే. ఇప్పుడు అదే ఇక్కడనే వేస్తారు నాటు. ఇది ఇలా ఇప్పుడు ఇళ్ళనే వేస్తారన్నమాట. అవి దున్తుండు కదా ఆయన దున్నిన దాంట్లో పెట్టుకుంటూ వస్తారన్నమాట. ఇప్పుడు నాటేసే వాళ్ళు అక్కడ లంచ్ చేస్తారు. సో అది తింటారు అన్నమాట. అన్నం ఆల్రెడీ ఇంతకుముందుకు వేరే దగ్గర వేసారు. వేరే దగ్గరికి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అనమాట. అక్కడ అయిపోతే ఇట్లా వేస్తారన్నమాట. ఆ వడ్లు నానబెట్టిన వడ్లు మొత్తం ఇట్లా తలితే ఇట్లా 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 అవుతాయి అన్నమాట. మొత్తం అయిన తర్వాత ఇట్లా దేని సపరేట్గా ఇట్లా కట్టలు కట్టి ఈ కట్టలు మొత్తం వాళ్ళు వెళ్తారన్నమాట. ఆడొకటి ఇంకా దేని ఇట్లా సింగిల్ పెట్టుకుంటూ వస్తారు. దాని తర్వాత ఊరు అవుతుంది అన్నమాట. అది ఊరు అయితే ఆడిన అవి పెడతారు. నాటేస్తారు. నాటేసే ముందు ట్రాక్టర్తోని అటు లెవెల్ రొప్పాలన్నమాట. ఇట్లా రొప్పిన తర్వాత నాటేస్తారు అనమాట. ఈ మడిగుడ్డ దున్నుడు కంప్లీట్ అయిందనమాట. అయిపోయిన తర్వాత నాటేస్తారు. ఇక్కడ ఇది అయిపోయాక వాళ్ళు వచ్చి నాటేస్తారు. మన 390 కూడా బండి పడ్డా అని చెప్పినా దాన్ని కూడా సర్వీస్కి వెహికల్ రిపేర్కి ఇచ్చినాం అనమాట షోరూంలో. అది అయిపోయిందంట.
ఫోన్ చేసినాడు షోరూమ్ నుంచి, రేపు వెళ్ళి వెహికల్ తీసుకోవాలి. వెహికల్ తీసుకొస్తాడు, వీడియో తీస్తాం. లంచ్ టైం అయిపోయింది, నాటేస్తుర్రు. మాట ఆర్డర్ పైన డెలివరీ సక్సెస్ఫుల్. సో అక్కడ మడి దున్నడం అయిపోయింది. నెక్స్ట్ ఈ మడి తర్వాత ఈ మడి ఫస్ట్ దున్నేసిన అన్నమాట. సో నాటేస్తున్నమాట. ఇగో ఇది నాటేసి అయిపోయాక చేను కాడ పని ఏమి ఉండదు. దీని తర్వాత దీన్ని చూసుకున్నాడు, వాటర్ పెడితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కోతకు వచ్చినాక కోసుడే, ఇక ఇంకేమి ఉండదు. గతం 3 months 4 months ఏం పడతా టైమింగ్ అయిపోయేసరికి. ఇది మా పెద్ద అన్నమాట, మోస్తుంటు మస్తు కష్టపడుతుండు. ఇది అయిపోయిన తర్వాత ఒకటి వరకు ఈవినింగ్ అవుతాం అన్నమాట. ఇది అయిపోయేసరికి ది నెక్స్ట్ డే మనమైతే బండి వేసుకోవడానికి వెళ్తాం మన దూరంకి. సో రన్నింగ్ ఉన్నాం అన్నమాట, మనం ఇంకేం బండి వెళ్తున్నాం. సో ఇంకెందుకు సీదా బండి దగ్గరికి వెళ్ళాం, కలుసుకున్నాం. చలో షోరూమ్ దిబ్బి వచ్చేసాం అన్నమాట, షోరూమ్ కాడికి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన వెహికల్ రెడీ అయిందో అదే చూసుకొని వెళ్ళి తీసుకొని వెళ్దాం. ఇక వెహికల్ రెడీ అయితే బ్యాటరీ బుక్ అయింది బండిది. మన బండి అయితే షోరూమ్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. బండి మొత్తం రిపేర్ అయితే అయిపోయింది. ఒకటి ముంగట మడివాడు ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది స్టాక్ లేదంటే 1 month ఏం టైం పడుతుంది ఆర్డర్ పెట్టి. ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకోటి వెహికల్కి అక్కడ సైడ్ లైన్స్ ఉంటాయి కదా డూమ్కి, అది ఒకటి స్టిక్కరింగ్ లేదంటే అది కూడా కోటివై వేసుకోమని చెప్పారు, ఒకటి వేసుకోవాలా. వెహికల్ ఇంకా సర్వీస్ కూడా అయిపోయింది అనమాట. సర్వీస్ అయి కూడా లాస్ట్ టైం లడక్ నుంచి వచ్చినాక అయింది, లేరే అని ఇప్పటికీ 1 year ఎబో అయింది అన్నమాట సర్వీస్ అయ్యి. 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత లేట్ అయింది అనమాట. ఎందుకు ఇంత లేట్ అయిందంటే వెహికల్ది రీడింగ్ కాలే అనమాట. 8,000 కాలే. 1 year తర్వాత 8,000 రీడింగ్ అయింది. అంటే ఇంకా ఇప్పటికి బండి పడకపోతే తీయకపోతే ఇంకా 1,000-1,200 kilometers ఉంది ఇంకా బ్యాలెన్స్. అట్లా బండి పడ్డది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్వీస్ ఏమైందని చెప్పి ఒకటి పరి చేసిన మళ్ళీ ఉన్న కొద్ది లేట్ అవుతుంది కదా బండి, దానివల్ల బండి పికప్ కూడా డౌన్ అయిందనమాట. సో ఇప్పుడు మొత్తం బండి కొట్టి చూస్తే అర్థమవుతుంది పికప్ ఎట్లుందో. ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది బండి సర్వీస్ అయ్యి బయటకు వచ్చిందంటే. ఇంకోటి బండి 1 year నుంచి తిరగకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు మనం అంటే డైలీ డ్యూటీ చేస్తుండే కాబట్టి డ్యూటీలో అప్ అండ్ డౌన్ చేస్తుంటే డైలీ 40 to 50 kilometers కూడా తిరుగుతుండే. సో ఇప్పుడు ఏంటంటే డ్యూటీ మానేసాం అనమాట. సో బండిగానే ఉంటుంది. బండికి ఎక్కువ స్ట్రెస్ లేదమ్మా, అది ఎక్కువ తిరుగుతలేమాట రీడింగ్. మా అంటే మంత్లీ వచ్చేసి ఒక 200-300 kilometers తిరుగుతే ఎక్కువ. మనం కూడా బండి ఎప్పుడైనా రైడ్ పోయినప్పుడు లేదా ట్రిప్ ఏదైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడే వెహికల్ రీడింగ్ అవుతుంది అనమాట. లేదంటే ఇంటికన్నా ఖాళీ ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పటి నుంచి. కాకపోతే ఏంటంటే మనం ఇంత లేట్ సర్వీస్ చేయించదు, ఎందుకంటే ఆయిల్ పగిలిపోతుంది కదా ఎక్కువ. ఇన్ని మంత్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఈసారి ఒక్కసారి ఇంత లేట్ అయిందనమాట. ఇప్పటి నుంచి టైం టు టైం అంటే రీడింగ్ అయినా కానీ ఒక 3 to 4 months లేదా 5 months మధ్యలో చేయించేసేయాలన్నమాట సర్వీస్. అందరూ ఏమనుకుంటారు అంటే ఈ వెహికల్కి 390 వెహికల్ స్కిట్ అవుతుంది, స్కిట్ అయి పడిపోతుంది, బండి కంట్రోల్ కాదు అనుకుంటారు. మ్యాక్స్ కొంతమంది నా బ్యాక్ రే టైర్ కూడా ఇందా షోరూంలో చూపించాం కదా గ్రిప్ ఎంత ఉందో, బ్యాక్ టైర్ వెనక టైరు. సో ఆ గ్రిప్ కూడా చాలామంది అంటారు, అరే ఏంద్రా ఆ గ్రిప్ ఎంత ఉంది బండి ఆగుతా అని. కానీ అంత తెలియదు అంటే ఇది 390 అని. దీని ప్రైస్ బట్టి బండి కండిషన్ ఉంటుంది అన్నమాట. సో ₹1,00,000 బండికి ₹1,00,000 సామాను వస్తాయి. 4 లక్షల బండికి 4 లక్షల సామాన్ తగ్గట్టే వస్తాయి. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎవడైనా తెలియనప్పుడు బండ్ల గురించి మాట్లాడద్దు, బండ్ల గురించి తెలుసుకొని ఎవడైనా మాట్లాడాలన్నమాట. బండి స్కిడ్ అయితే అంటారు కానీ మ్యాక్స్ అయితే ఇది 100లో 90% స్కిడ్ కాదు బండి. అది మన చేతిలో ఉంటుంది. స్కిడ్ కావాలన్నా స్కిడ్ కావద్దని మనం చూసుకొని నడపకపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ఎంత కేర్ఫుల్ నడిపితే అంత మంచిగా ఉంటుంది బండి. ఎట్టికి గుడ్డికి పోయి బండి కొడితే కింద పడినంత మాత్రాన బండి తప్ప అయితే కాదు కదా. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవడైనా. ఎందుకంటే ఈ బండి కాదు, ఏ బండి అయినా సరే అది మన చేతి ఉంటుంది. బండి పడంగానే అరే బండి ఈ పెద్ద బండి పడ్డది అంటే అది తప్పు. దానికి ఒకటి ఉంటుంది.
బండి ఎట్లా పడ్డది, వాడు ఎట్లా పోయిండు, వాడు అడ్డం వచ్చిందా, ఆడ ఉసుకుందా అని చెప్పి. బండి స్కిడ్ అయ్యాలంటే టైర్లు అరిగిపోయినా బండి స్కిడ్ అయింది. ఇవేంటి సో మనమైతే ఇచ్చిన టైర్ దీనికి అపోలో ప్రైస్ వచ్చేసి 6,000 చేంజ్. అదే ఇంకా స్టార్టింగ్ అనమాట. అది రన్నింగ్లో ఎట్లా గ్రిప్ వస్తుంటే వెహికల్కి ఇట్లా టైర్ మెత్తగా అవుతుంది అన్నమాట. రోడ్కి టైర్కి మంచి ఇట్లా అతుకొని ఉంటుంది అన్నమాట. మన లబ్బర్ టైప్ బండి స్కిడ్ కానీ కదా మ్యాక్స్. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే టైర్ గ్రిప్ లేదు బెయ్యి గ్రిప్ లేదు అంటే ఒవ్వని తెలియదు. సొంటకాయాలు తెలుసుకొని మాట్లాడాలి. పడైనా తెలియదు మాట్లాడద్దు. ఎందుకంటే లైట్ ఇట్లా తెలియడం కోసం ఎంత మాట్లాడినా అట్లా అనమాట. బ్రేక్ సిస్టమ్ అయితే దీనికి బరాబర్ ఉంటుంది. ఎందుకంటే నేను బండి కొడుతున్నా అర్థమవుతుంటుంది రన్నింగ్లో. చూసినా కూడా బండి ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఏం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం బ్రేకింగ్ కొట్టే వాళ్ళకి అర్థమైతే అట్లా ఇక నడపరా. అది ఓపరి బై మిస్టేక్లో అయిపోతుంది. పాడు ఎంత మంచిగా ఉన్నా టైం చెప్పలేం, అయ్యేనుంటే అవుతుంది అంతే. ఇప్పటికైతే మన వీడియో వచ్చేసి ఇక్కడికే ఎండ్ అనమాట. ఈ వీడియో కూడా అన్ని పార్ట్స్ అండి ఒక్కరోజు తీసిన వీడియో. అప్పుడు లేనా ఈ వీడియో స్టార్ట్ చేసి కూడా ఒక 20 డేస్ ఒక 10 నుంచి 15 డేస్ అవుతుంది అనుకుంటా. మళ్ళీ ఒక 1 వీక్ అవుతుంది. 10 అంటే 1 వీక్ నుంచి 15 డేస్ మధ్యలో ఇట్లా అవుతుంది అనమాట. వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు కొంచెం అన్నీ ఒక దగ్గర యాడ్ చేసినాం అన్నమాట. వీడియోస్ యాడ్ చేసి బండి కూడా మనం ఏంటంటే కొత్తగా చాలా లేదు. మేము అందుకని ఒక్కరిని బండి తీసుకెళ్ళి ఒక్కరిని తీసుకెళ్ళలేదు అనమాట. ఒక్కరిని వెళ్ళినా ఎందుకంటే లైన్ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు ఇంకా కరెక్ట్ కూర్చోలేరు. బండి కొడుతుంటే మళ్ళీ అందరు ఇబ్బంది. మనకేంటంటే బండి నడపక చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో లడక ఇలా బండి గుంజిన అంటే మళ్ళీ కొట్టలేదు అనమాట. ఏమున్నా లోకల్ ఎదురుతా వాడు అంతా లేదనమాట. సో అందుకే ఇప్పుడు ఒక్కరిని సింగిల్గా మంచిగా నిమ్మలంగా బండి నడుపుకుంటుందాం అని చెప్పేసి నేను ఒక్కరినే వెళ్ళుండి బండి తీసుకురాని షోరూమ్కి. సో ఇంకోటి మర్చిపోయి ఇప్పుడు మన బండిది బ్యాటరీ కూడా దొబ్బింది అడిపోయినాక నిలబడే మంచిగా 2-3 months ఇంటున్నా కానీ ఇలా సెల్ కూడా బండి స్టార్ట్ అవుతుండే. అయితే సో మన రీసెంట్గా ఏమైందంటే వెహికల్స్ సర్వీస్కి ఇద్దామని ముందు 2 days ముందు ఏమైందంటే ఇలా ఆర్డర్ ఇష్యూ మీటర్లో చూపించనమాట. సో ఆర్డర్ ఒకటి ఉండే అట్లా అని చెప్పేసి బండి ఇవ్వాల్సి వచ్చింది తొందరగా. అక్కడ షోరూంలో పోతే ఆయన చెప్తాను ఏమన్నా ఇద్దాం తీసుకొచ్చినప్పుడు బ్యాటరీ ప్రాబ్లం ఉంది, బ్యాటరీ చేంజ్ చేసుకోవాలంటే సరే నడుస్తుందేమో 1 month అనుకున్నాం. కానీ బుగ్గా ఆడిపోయింది బండి సెల్ఫే లేవలేదు. కట్టకడ బ్యాటరీ సౌండ్ వస్తుంది కట్ అని అట్లా వచ్చినమాట. సో అప్పుడే మళ్ళీ కొత్త బ్యాటరీ తెప్పించి ఇప్పుడు కొత్త బ్యాటరీ మళ్ళీ వేయించినట్టు. అంటే పాత బ్యాటరీ కూడా 2023 వేసిన అది. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ఆంబ్రాండ్ కంపెనీ తెప్పించాను అనమాట. మళ్ళీ ఇది ఇప్పుడు 2 years గ్యారంటీ చెప్పితే 44 months ఇచ్చారు. సో చూద్దాం ఈ బ్యాటరీ 2 రోజులు లైఫ్ ఇస్తాం. మ్యాక్స్ అయితే మన బండి మ్యాక్స్ బ్యాటరీ డ్రాప్ అయితే ఎప్పుడు రాలేదు రన్నింగ్లో కానీ ఇంటి దగ్గర ఫస్ట్ టైం బండి బ్యాటరీ డ్రాప్లో వచ్చాడు. అంతకుముందు ఏపీని కానీ అది జస్ట్ కొంచెం ఇట్లా ప్రాబ్లం కూడా వేయించినాడు. ఎందుకంటే మన ఈ బైక్లో కిక్ ఉండే కదా. సో బ్యాటరీ ఎంత మంచి ఉంటే అంత మంచిది అనమాట. కొట్టాను సెల్ఫ్లో పోవాలి లేదంటే డక్అవుట్ స్టార్ట్ చేయాలి. జరిగి రోడ్ల మీద